ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గోదావరి జిల్లాకు పోయి పొగాకు రైతులకు ఏదో చేశారని మాట్లాడుతున్నాడు. ఆయన టైంలో ఎక్కువ రేటు పెట్టుకున్నాం, ఇప్పుడు రేట్ లేదంటున్నాడు. అసలు డిమాండు, సప్లై అనే విషయం తెలియని వ్యక్తి. ఎలాగా పార్టీకి నాయకుడిగా ఉన్నాడో, ఆ గొడ్డల పార్టీలో ఎలా ముఖ్యమంత్రి చేశారో అని అర్థం కావట్లా. ఆ రోజు డిమాండ్ ఉంది కాబట్టి ఆ రోజు రేట్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి. అది లేకుండా మా ప్రభుత్వంలో అంత చేశాను, మీరెందుకు చేయలేకపోయారు, రైతులను ఆదుకుంది నేను అంటున్నాడు. చరిత్రలో ఎప్పుడు కష్టం వచ్చినా ప్రతి ఒక్క రైతుకి అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ పార్టీల విషయం గుర్తు చేసుకో ఒకసారి. ఆ రోజు మేము 20లో చంద్రబాబు నాయుడు గారి సమయంలో హోల్ సొసైటీ ద్వారా, పొగాకు సొసైటీ ద్వారా కొనుగోలు చేసాం. తర్వాత వచ్చేసి 2015లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలుసుకొని ఆ రోజున పొగాకు రైతులకు వైబిలిటీ గ్యాప్ నుంచి వాళ్ళు అనుకున్నాం. పోయిన సంవత్సరం మీరేదో కొనుగోలు చేసావని చెప్పింది. ఎంత కొన్నావు నువ్వు? ఎంత పొగాకు కొన్నావు? ఎంత రేట్ ఇచ్చావు నువ్వు? దానికి మార్కెటింగ్ చేసి ఆ తర్వాత సంవత్సరం రైతుల్ని ఏడిపించింది నువ్వు మర్చిపోయావా? పోయిన సంవత్సరం మేము 300 క్వింటాల్ లాగా ఖర్చు పెట్టి బర్లీ పొగాకు కొనుగోలు చేసాం. ఈరోజు కంటిన్యూస్గా ముఖ్యమంత్రి గారు, అధికారులు, నేను, మా సహచార మంత్రి రవికుమార్ గారు, మిగిలినటువంటి శాసనసభ్యులు అందరం కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా కేంద్ర ప్రభుత్వంతో మంత్రాలు చేశారు. ఈరోజు పొగాకుకు సంబంధించినటువంటిది కష్టాల్లో ఉన్నటువంటి రైతుల కోసం అండగా మా పార్టీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నాం. ఈరోజు కేంద్రం నుంచి మనకి పొగాకు బోర్డుకు నిర్దేశంగా ఏదైనా గ్రేడ్ 230 తగ్గకుండా హై గ్రేడ్ కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది కామర్స్ డిపార్ట్మెంట్. మిగిలినటువంటి గ్రేడ్లు కూడా రైతులకి మంచి రేటు రావాలని సూచించడం జరిగింది. లో గ్రేడ్స్కి ఏదైతే గ్యాప్ ఫండ్ కింద ₹1000 రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే ఇచ్చే అండగా ఉంటారని కూడా ముఖ్యమంత్రి గారు ఆశించడం జరిగింది. అన్నిటి కూడా మేము అమలు పరుస్తూ ఉన్నాం. ఈరోజు వెళ్ళారు, పొగాకు రైతులు ఉన్నటువంటి పొగాకు బేళ్ళు మొత్తం తొక్కేశారు. అంటే నువ్వు రైతులు న్యాయం చేయడానికి వెళ్ళావా, నష్టం చేయడానికి వెళ్ళావా? అంతకుముందు ఒకసారి పొదిలి వచ్చి అక్కడ కూడా తొక్కేసి రైతుల మీద ఇది చేసావు. ఆ రోజు రఫ్ అంట నాటకాలు ఆడావు. అంటే చేత్కరిస్తే నీ ఉనికిని చాటుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, కానీ రైతులకు మేలు చేసే ప్రయత్నం నువ్వు ఎప్పుడూ చేయలేదు. నేను నా సమయంలో రేట్లను ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించుకో. ఎంత పంట పండింది, ఎంత ఉన్నాయి, డిమాండ్ నేను చూసుకోకుండా ఇక్కడ ఏదో జరిగింది, అన్యాయం చేస్తున్నాను ఎప్పుడు కూడా మేము రైతులు అండగా ఉన్నాం. ఈరోజు మామిడి పంట కావచ్చు, ఉల్లి పంట కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న కావచ్చు, బర్లీ కష్టాలు అన్నప్పుడు కదా ఈరోజు కానీ మేము ఎప్పుడు కూడా పొగాకు రైతులకు కూడా మేమే అండగా ఉన్నాం. మా ప్రభుత్వం వాడికి అండగా ఉండేందుకు మేము ఉన్నామనే విషయం తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్న కూడా మా ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమం, ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ డిఎస్సి మీద కూడా మీ నాయకులు ఇద్దరు అర్థాంతం చేస్తున్నాడు. డిఎస్సి విషయంలో స్పష్టమైనటువంటి మేము ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఎలాంటి తరపాట్లు జరగలేదని చెప్పి. ఏదో పదే ఒక అసత్యాన్ని నిజం చేయాలన్నటువంటి పిచ్చి ప్రేలాపనతో మతి భ్రమించి గొడ్డల పార్టీ నాయకులు ప్రవర్తించడం కూడా చాలా సిగ్గుచేటు. ఇది ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా పగటి కళ్ళకంటున్నారు మేము వస్తున్నాం. ఆ రోజు 30 ఏళ్ళు అన్నారు. ఏమైంది మీ చరిత్ర? మేము వచ్చేది మేమే, చేసేది మేమే, ఇలాంటి ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు కన్ఫ్యూజన్లో ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు తెలియగలవాళ్ళు. 30 ఏళ్ళు అన్న నిన్ను ఏం చేశారో నువ్వు అర్థం చేసుకో. ఈరోజు నువ్వు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయబాక. పొగాకు రైతుల విషయాల్లో మా ప్రభుత్వం పూర్తి అండగా ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా రైతుల కోసం ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను.